నేటి ఆత్మీయ మన్నా. అందరికీ వందనాలండి. అందరూ బాగున్నారా అండి? వాక్యం చూసుకుందాం రండి. యెహోషువ గ్రంథము 3వ అధ్యాయము 5వ వచనము. రేపు యెహోవా మీ మధ్య అద్భుత కార్యములను చేయును కనుక మిమ్మును మీరు పరిశుద్ధపరచుకొనుడని జనులకు ఆజ్ఞ ఇచ్చెను. మీరు పరిశుద్ధులగుటయే ఆయన చిత్తము. పరిశుద్ధులగుటకే దేవుడు మనలను పిలుచుకున్నారు. పరిశుద్ధత లేకుండా ఎవడును కూడా ప్రభువును చూడలేడు. ప్రభువును చూడాలంటే మనం పరిశుద్ధత కలిగిన వారముగా ఉండాలి. హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు ప్రభువును చూచెదరు అని వాక్యం తెలియజేస్తుంది కదా. కాబట్టి ఆ విధముగా మనం పరిశుద్ధత కలిగి ఉన్నట్లయితే ప్రభువును చూచెడు వారముగా ఉండగలుగుతాము. పవిత్రత ఉంటేనే అద్భుత కార్యాలను చూడగలుగుతాము. పరిశుద్ధత ఉంటేనే ప్రభువును చూడగలుగుతాము. పరిశుద్ధత కలిగి ఉంటే అసాధ్యాలను సుసాధ్యాలు చేయగలుగుటను చూడగలుగుతాము. అంటే అద్భుతాలను, ఆశ్చర్యకార్యాలను చూడగలుగుతాము. ప్రతిరోజు శుభ్రమైన బట్టలు ధరించాలని ఆశపడే వ్యక్తి ఎప్పటికప్పుడు మురికి బట్టలను ఉతుక్కునే ప్రయత్నం చేస్తాడు. కానీ శుభ్రతను అంతగా ఇష్టపడిన వ్యక్తి తన బట్టలు ఎప్పటికప్పుడు ఉతుక్కోకుండా అవే మురికి బట్టలు 4-5 రోజులు వేసుకునే ప్రయత్నం చేస్తాడు. ఆ బట్టలు ఎంత మురికిగా ఉన్నా అంతగా పట్టించుకోడు. కానీ చక్కగా శుభ్రమైన బట్టలు ధరించడానికి ఇష్టపడిన వ్యక్తి తాను ధరించిన బట్టల మీద ఏ చిన్న మరక పడినా కూడా కొన్ని నీళ్లు పడినా గబగబా ఆ బట్టల్ని శుభ్రం చేసే ప్రయత్నం చేసుకుంటాడు. అదేవిధంగా హృదయ పరిశుద్ధతను కోరుకునే వ్యక్తి ప్రతిదినము తన హృదయాన్ని ఎప్పటికప్పుడు క్రీస్తు రక్తంలో కడుగుకుంటాడు, శుభ్రపరుచుకుంటాడు. కొంతమంది సంవత్సరంలో కేవలం 3 సార్లు అంటే ఈస్టర్కి, క్రిస్మస్కి, న్యూ ఇయర్కి మాత్రమే హృదయాలను శుద్ధి చేసుకుంటారు. మరికొంతమంది కేవలం వారానికి ఒకసారి మాత్రమే అంటే ఆదివారం మాత్రమే తమ హృదయాలను కడుగుకుంటారు. మనమైతే ప్రతిదినము ప్రభు సన్నిధిలో శుద్ధి చేసుకునే వారముగా ఉండాలి. దావీదు ఇలాగ సెలవిస్తున్నాడు. ఏమనంటే, దేవా, నన్ను పరిశోధించి నా హృదయమును తెలుసుకొనుము, నన్ను పరీక్షించి నా ఆలోచనలను తెలుసుకొనుము, నీకు ఆయాసకరమైన మార్గము నా యందున్నదేమో చూడుము అనంటూ దావీదు దేవునికి మొరపెడుతున్నాడు. దావీదు యెహోవా హృదయానుసారుడు. ఎప్పటికప్పుడు తన హృదయాన్ని జాగ్రత్తపరుచుకునేవాడు. క్రియల్లోనే కాకుండా ఆలోచనల్లో కూడా పరిశుద్ధతను కోరుకున్నవాడు. దావీదు కేవలం సంవత్సరానికో వారానికో ఒక్కసారి శుద్ధి చేసుకోవటం కాదు, దినమునకు 7 మార్లు దేవుని సన్నిధిలో కనిపించేవాడట. ఎంత గొప్ప ఆత్మీయత! దావీదు దినమునకు 7 సార్లు దేవుని స్తుతిస్తూ గడిపేవాడు. స్తుతించాలంటే సంతోషంగా ఉండాలి, సంతోషంగా ఉండాలంటే పరిశుద్ధంగా ఉండాలి. దినమునకు 7 సార్లు అంటే ప్రతి 3 గంటలకు ఒకసారి దేవుని సన్నిధిలో తన హృదయాన్ని శుద్ధి చేసుకునేవాడు. కాబట్టి మనము కూడా ఆ విధముగా దినమునకు 7 మార్లు మన హృదయాలను కడుక్కునే వారముగా, శుద్ధి చేసుకునే వారముగా ఉన్నట్లయితే ఎంతగానో మనము ప్రభువునందు ఆత్మీయత కలిగిన వారముగా, ఆయన నుండి అద్భుత ఆశ్చర్య కార్యములను పొందుకునే వారముగా ఉండగలుగుతాము. కాబట్టి ఆ విధముగా మనము కూడా శుద్ధీకరించుకునే వారముగా, మనల్ని మనం కడుక్కునే వారముగా, పరిశుద్ధత కలిగి నిలిచేడు వారముగా ఉన్నట్లయితే ప్రభు మన యందు కూడా నిలిచి ఉండేవాడిగా ఉంటాడు. ప్రభువుకు పరిశుద్ధత అంటే ఎంతో ఇష్టం. ఆయన పరిశుద్ధుడు కనుక ఆయన పరిశుద్ధతను ఇష్టపడతారు. కాబట్టి మనము కూడా పరిశుద్ధత కలిగిన వారముగా ఉన్నట్లయితే ఆయన మనల్ని తన యందు నిలుపుకొనిడి వారిగా, హత్తుకొనిడి వారిగా ఉంటారు. ఇక్కడ ఒక చిన్న ఉపమానాన్ని గనక మనం చూసుకున్నట్లయితే, ఒక చిన్న పిల్ల ప్రతిదినము కూడా మందిరానికి వెళ్ళి ప్రార్థన చేసుకునేదట. ఏమని ప్రార్థన చేసుకునేదో తెలియదు. కొంత సమయం ప్రార్థించుకుని తిరిగి వెళ్ళిపోతూ ఉండేది. ఆ విధంగా ప్రతిరోజు కూడా దేవుడి ముందుకు వచ్చి కొద్దిసేపు కళ్ళు మూసుకుని చేతులు ముడుచుకుని ఏవో గొణుక్కుని వెళ్ళిపోతూ ఉండటాన్ని అక్కడ ఉన్న సేవకులు గమనించారు. ఏంటమ్మా, నువ్వు ప్రతిరోజు వచ్చి దేవునికి ఏం మొరపెట్టుకుంటున్నావు, ఏమని ప్రార్థన చేసుకుంటున్నావు అని చెప్పి అడిగినప్పుడు, నాకు ఆ ప్రార్థన అంటే ఏంటో తెలియదు, వాటి అర్థాలు తెలియవు, లోతైన మాటలు నాకు రావు. కాబట్టి నాకు వచ్చిన ఆలను నేను ఆ నుంచి చివరి అక్షరం క్ష వరకు 5 సార్లు చదువుతాను. ప్రభువా, దీంట్లో ఏవి నీకు కావలసినవి ఉన్నాయో వాటిని నీవు తీసుకుని నా ప్రార్థనను ఆలకించి నాకు సహాయం చెయ్యి.
అని చెప్పి అడుగుతాను అని చెప్పి ఆ చిన్న పాప చెప్పిందట. ఆ సేవకులకు ఆ పాప చేసే ప్రార్థనను బట్టి ఎంతగానో ఆనందం కలిగి ఆ బిడ్డ తలపై చేయి వేసి ఆయన ఆ బిడ్డ కొరకు ప్రార్థన చేసి పంపించారట. నిజమే కదా, మనకి ఏ విధమైన ప్రార్థన రావాలి, ఏ విధమైన ప్రార్థన మనకొచ్చు అనేది ప్రభు చూడరు. నీ వచ్చిరాని ప్రార్థననే ఆయన ఆలకిస్తారు. కానీ నీవు హృదయశుద్ధి కలిగి ఉన్నావా లేవా అని మాత్రమే ఆయన చూస్తారు. ఆయన పై రూపాన్ని చూడరు, హృదయాన్ని మాత్రమే చూస్తారు. అలాగే నీవు ఎంతో గొప్పగా ప్రార్థించావా అని చూడరు, నీవు దీనురాలిగా మొరపెట్టావా లేదా అని మాత్రమే చూస్తారు. కాబట్టి నేటి నుండైనా ప్రతిదినము మనల్ని మనం పరిశుద్ధపరుచుకుని పవిత్రపరుచుకుని ప్రభు సన్నిధిలో నిలిచి మొరపెట్టుకునే వారముగా ఉందుముగాక. ఆమెన్. హల్లెలూయా.